ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. వార్తలోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా వెల్లడి. భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధంగా తమ కళాశాలలో వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యాబోధన చేస్తున్నామన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుళ్లపల్లి శ్రీనివాస్. పోతిన మహేష్ పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్న జనసేన పార్టీ నేతలు. పొలాలు, ఆస్తులు పార్టీ కోసం అమ్ముకున్నానని చెప్పడం అర్ధరహితమని వెల్లడి. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు నూతన సంవత్సరంలోకి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికలు వైసీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలియజేశారు. డి ఛానల్ ప్రేక్షకులకు మరియు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరాది ప్రతి ఇంటా కూడా మంచి జరగాలని, ప్రతి ఇంటా కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పని, గౌరవ ముఖ్యమంత్రి గారికి అంతా మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి డి ఛానల్ ప్రేక్షకులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధంగా తమ కళాశాలలో వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యాబోధన చేస్తున్నామని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. తమ కళాశాల నందు ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన వారికి తగు విధమైన స్కాలర్షిప్ సౌకర్యాలు కలవని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సత్యనారాయణపురంలోని కంచి కామకోటి వారి సాంప్రదాయ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ కంచి కామకోటి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వారిచే కంచిపురంలో నిర్వహింపబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో 2024-25వ సంవత్సరానికి గాను ఇంజనీర్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్ మరియు ఇతర యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన వారికి తగు విధమైన స్కాలర్షిప్ సౌకర్యాలు కలవని, ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాకాహార భోజనం, జిమ్, ఆధునిక క్రీడాస్థలం, చక్కని హాస్టల్ వసతి సౌకర్యాలు, ప్లేస్మెంట్స్, అధునాతన పరిశోధన అవకాశాలతో పాటు యోగా, ఆయుర్వేదం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన పలు అంశాలలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లల కోసం ప్రత్యేక రాయితీ ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. అనంతరం కంచి కామకోటి ఘటికాస్థానం చీఫ్ కోఆర్డినేటర్ యామిజాల నరసింహమూర్తి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వేదం చదువుకునే బ్రాహ్మణ విద్యార్థులకు పై వైదిక విద్యతో పాటుగా ఆంగ్ల విద్య, సాంప్రదాయ విద్య అనగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ కూడా ఉచితంగా బోధించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కళాశాలలు కూడా నిర్వహిస్తున్నామని, ఈ విద్యా సంస్థల్లో ఉచిత హాస్టల్, ఉచిత విద్య కల్పిస్తామని తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో అడ్మిషన్ల కొరకు 9912626900కి సంప్రదించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో కామకోటి పీఠం చీఫ్ కోఆర్డినేటర్ బ్రహ్మశ్రీ యామిజాల నరసింహమూర్తి, సాంప్రదాయ కాలేజీ ప్రిన్సిపల్ పద్మావతి, శారదా కాలేజ్ కార్యదర్శి రామనారాయణ. తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమే కాక విజ్ఞాన కేంద్రంగా కూడా ప్రాచీన కాలం నుంచి విలసిల్లుతోంది. దానికి ఆ పూర్వశోభని, అంటే పూర్వకాలంలో ఘటికాస్థానం అనే పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉండేదని కామకోటి పీఠాధిపతులు మహాస్వామి వారిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శిలాశాసనాల ద్వారా తెలుసుకుని మళ్ళీ ఆ వైభవాన్ని, ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఆశించారు. ఆ ఆశయానికి అనుగుణంగా ఆయన శిష్యులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ విశ్వవిద్యాలయం స్థాపనకై కృషి చేసి స్థాపించారు. విశ్వవిద్యాలయం 1994 సంవత్సరం నుంచి అది ప్రారంభించింది, దాని కార్యక్రమాలను ప్రారంభించింది. దీన్ని అప్పటి ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి ద్వారా ఈ విశ్వవిద్యాలయం ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది దినదినాభివృద్ధిగా చాలా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అన్నీ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తోంది. 50 ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో శ్రీచక్రాకారంలో నిర్మించబడిన ఒక లైబ్రరీ భవనం, అది చదువుకి ఏకాగ్రతకి స్థానంగా శ్రీచక్రాకారంలో నిర్మించిన భవనంలో జరుగుతూ ఉంటుంది. లైబ్రరీ అంతా ఉన్నది. అంతేకాకుండా 60 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం భారతదేశంలోనే మొట్టమొదటిగా అక్కడ స్థాపించబడింది. అంతేకాక ఆ విశ్వవిద్యాలయంలో అనేక స్టాట్యూటరీ బాడీస్ ద్వారా, అనగా ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. AICTE అప్రూవ్డ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ, UGC అప్రూవ్డ్ అయినటువంటి కోర్సులే అన్నీ, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అన్నీ అలాగే ఉన్నాయి. అలాగే B.Ed ఎడ్యుకేషన్ కూడా ఉన్నది. అది NCTE ద్వారా అంగీకరించబడినది. ఆయుర్వేదం ఉన్నది. CSCIM అనే ఒక సంస్థ ద్వారా అంగీకరించబడి ఉన్నది. మొత్తానికి అలాగే MBA, MCA, కామర్స్, అక్కడ తమిళం, సంస్కృతం విభాగం అనేటువంటిది తమిళనాడులోనే ఉన్న సంస్కృత అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్న సంస్కృత విభాగాల్లో అన్నిటికంటే కూడా ప్రస్తుతం అక్కడ సంస్కృత విభాగం చాలా పెద్దది. వేరే వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహవంతులైన విద్యార్థులు వచ్చి అక్కడ విదేశాల నుంచి కూడా వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఇది UG to PhD ఈ అన్ని రంగాల్లో అంటే అనగా 37 కోర్సులు ఉన్నాయి ఇంతవరకు. ఇప్పుడు ఈ సంవత్సరం పారామెడికల్ విషయంలో కూడా 4 కోర్సులను మేము రేడియాలజీ మొదలైన 4 కోర్సులని ప్రారంభించాము. కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇప్పుడు ఓపెన్ అయింది. మా యూనివర్సిటీ వెబ్సైట్ www.kanchiuniv.ac.in. దాంట్లో అప్లికేషన్స్ అన్ని అడ్మిషన్ ప్రాసెస్ ఆన్లైన్లో జరుగుతుంది. సో అడ్మిషన్స్కు నో డొనేషన్, నో క్యాపిటేషన్ ఫర్ ఎనీ కోర్స్. అడ్మిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మెరిట్. సో మా మార్క్స్ పెట్టి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తాము. సో మనకు ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ కూడా ఏం పేమెంట్ లేదు. సో అప్లై చేసుకుంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని కౌన్సిలింగ్ ద్వారా వీ హ్యావ్ అవర్ ఓన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆన్ మెరిట్ మనం సీట్స్ వచ్చి ఇస్తాం. సో వీ హ్యావ్ వెరీ గుడ్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్తాము. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్కు ప్రియారిటీస్ ఇస్తాం. కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు విద్య గురించి తీసుకుంటున్న కాన్సన్ట్రేషన్లో KG to PG కార్యక్రమం, అంటే LKG నుంచి కాదు కానీ తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలు ఉండాలి కాబట్టి హై స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే ప్రస్తుతం ఈ వేదాభ్యాసం చేస్తూ ఇంగ్లీష్ విద్య రావట్లేదో, ఈ పౌరోహిత్యం కానీ అర్చకత్వం కానీ ఈ వేదం కానీ నేర్చుకుంటున్న పిల్లలకి ఇంగ్లీష్ విద్య సౌలభ్యం ఉండట్లేదన్న భావంతో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మగపిల్లలందరూ కూడా ఒక పూట ఆంగ్ల విద్య అంటే 10th క్లాస్ వరకు 10th క్లాస్ కోర్సులు, ఇంటర్మీడియట్ అంతా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తోటి ఆ కోర్సులు చదివిస్తూ మధ్యాహ్నం పూట వేదము, స్మార్తము, ఆగమము ఇటువంటి పాఠశాలలు తిరుపతి, విజయవాడ, విజయనగరం, బిక్కవోలు ఇటువంటి ప్రాంతాల్లో పెట్టారు. బ్రాహ్మణ విద్యార్థులందరూ కూడా దీంట్లో చదువుకోవచ్చు. ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది బ్రాహ్మణుల యొక్క వేదం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పాఠశాలలు ఇవి. అదేవిధంగా ఆడపిల్లలు కూడా ఒక సాంప్రదాయ పద్ధతులు అవలంబించాలన్న ఉద్దేశంతో ఆడపిల్లలు కూడా సాంప్రదాయ పాఠశాలలు తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, మహబూబ్ నగర్లో పెట్టారు. మన విజయవాడలో ఇక్కడ సుమారు 150 మంది పిల్లలు, ఆడపిల్లలు, బ్రాహ్మణ ఆడపిల్లలు ఈ కాలేజీలో సాంప్రదాయ కాలేజీలో చదవడం జరుగుతుంది. ఆడపిల్లల వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. పోతన మహేష్ పార్టీని వేయడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని జనసేన పార్టీ నేతలు స్పష్టం చేశారు. పొలాలు, ఆస్తులు పార్టీ కోసం అమ్ముకున్నానని చెప్పడం అర్ధరహితమని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నీకు ఇది సామాన్య విషయం అని చెప్పారు. వైసీపీతో పోతిన మహేష్ చేసుకున్న
చీకటి ఒప్పందానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 1 టౌన్ స్వాతి థియేటర్ సమీపంలోని జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల కన్వీనర్ బెడత శంకర్, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్, ఐజా మీడియాతో మాట్లాడారు. పోతిన మహేష్ రాజీనామా చేయటం వల్ల జనసేన పార్టీకి నగరంలో పట్టిన చీడ వదిలినట్టయిందన్నారు. మరో నాయకుడిని ఎదగనివ్వకుండా ఒక కార్యకర్తకు కూడా న్యాయం చేయకుండా వైసీపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నాడని వారు ఆరోపించారు. జనసేన పార్టీని వైసీపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి మహేష్ అని మండిపడ్డారు. పొలాలు ఆస్తులు అమ్ముకున్నానని చెప్పే పోతిన మహేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పారు. పార్టీలో ఎవరిని కలుపుకొని పోకుండా నియోజకవర్గంలోని జనసేన పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పార్టీని వీడితే తమకు అభ్యంతరం లేదు, కానీ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు. ఇప్పటి నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందో చూపిస్తామని వారు స్పష్టం చేశారు. పోతిన మహేష్ గారు రాజీనామా వల్ల ఈ జిల్లాలో, ఈ నగరంలో జనసేనకు పట్టిన దరిద్రం వదిలిందని జన సైనికులు, జనసేన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకనంటే ఈ విజయవాడ నగరంలోనే పోతిన మహేష్ ఒక జనసేన కార్యకర్తగా, జనసేన లీడర్గా ఇంకొకళ్ళని రానివ్వకుండా ఈ పార్టీలోకి, ఇంకో లీడర్ని ఈ పార్టీలోకి రానివ్వకుండా ఈ 5 సంవత్సరాలు, అంతకుముందు 4 సంవత్సరాలు ఈ పార్టీలో ప్రయాణం చేశాడు. మరి ఈ పార్టీలో ఆయనకి ఉన్నతమైన పదవులు ఇచ్చారు. విజయవాడ నగర అధ్యక్షుడిగా, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా, స్పోక్స్మెన్గా 3 పదవులు తీసుకొని ఇక్కడ విజయవాడ నగరంలో ఒక్క కార్యకర్తను కూడా బయట నుంచి వచ్చిన దాఖలు లేవు. ఎప్పుడు కూడా కరప్షన్, ఎప్పుడు 2019 నుంచే వైకాపా నేతలతో టచ్లో ఉండి గత ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినప్పుడు కేసినేని నానితో ఒప్పందం నువ్వు ఈ పార్టీలోనే ఉండని, ఆ రోజు కూడా నీకు అన్ని విధాలా సహకరించింది కేసినేని నాని. నువ్వు వైకాపా కోవర్టివి ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే మా పెద్దలు మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా పోనేలే అని సర్దుకుంటాడనుకొని ఎన్నోసార్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో అలాగే విజయవాడ నగరంలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకరోజు ముందుగా జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఉగాది పండుగ వచ్చింది. అంటే ఈరోజు అమావాస్యతో దరిద్రం పోయి, అందుకే మీకు కూడా స్వీట్లు పంచాం. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి, అతని తరపు నుంచి ఒక సామాన్య కార్యకర్తను కూడా జాయిన్ చేయలేని పరిస్థితిలో పార్టీని తీసుకెళ్ళాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, జనవాణి కార్యక్రమంలో విజయవాడ నగరంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు సత్యనారాయణపురం నుంచి గౌతమ్ రెడ్డి గారు ఆఫీసు స్థలం ఆక్రమించారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన ఆపేశాడు. ఆయన వాళ్ళ దీక్ష చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా, ఆయన బ్రాహ్మణుడు. దాని గురించి మా పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి కంప్లైంట్ వెళ్తే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి కంప్లైంట్ వెళ్తే, ఆ కంప్లైంట్ గురించి మహేష్ గారు మాట్లాడాడంటే ఆ బ్రాహ్మణుడిని నీ దగ్గరికి పంపిస్తే మహేష్ గారి భార్య, గౌతమ్ రెడ్డి గారి భార్య మార్నింగ్ వాకింగ్కి వెళ్తారంట. వాళ్ళకి అవినాభావ సంబంధం, దొంగ వ్యాపారానికి సంబంధించిన బంధాలు మహేష్ గారికి గతంలో నుంచే ఉన్నాయి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ నగర అధ్యక్షుడు, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు ఎవరైతే పోతున్ మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ రోజుతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, ఆయన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఈరోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. సంతోషం. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే జనసేన పార్టీ మీదైతేనేమి,
జనసేన పార్టీ నాయకుడి మీద అయితేనేమి నిందలు చేశారో అవన్నీ కూడా తిరిగి మీకే వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. మీరు ఈరోజు 21 సీట్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అదే 21 సీట్లు 15 రోజుల క్రితం చూసుకోండి మీరు. అదే 25 సీట్లు అంటే ఏదైతే మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడో అది ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం అని చెప్పి తీసుకున్నాడని చెప్పి ఆ రోజు కితాబ్ ఇచ్చిన మహేష్ ఈరోజు పార్టీ టికెట్లు అమ్ముకున్నాడు, ఈ రకంగా చేశాడు, ఆ రకంగా చేశాడని మా నాయకుడి మీద నిందలేస్తూ ఉన్నాడు. ఆ రోజు నీ నోరు పడిపోయిందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి దేవినేని సుధీర కోరారు. 22వ డివిజన్లో స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను వివరించి మరొకసారి జగన్కు ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయాయి. విలువలేని, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేసాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబు నాయుడుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు. చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే
పులినోట్లో తలపెట్టినట్లే అని ఆయన సూచించారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్ వచ్చేది, అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేదో మీకు గుర్తుందా అని అన్నారు. కొన్ని విషయాలు ఆలోచించాలని అవాతాతలను కోరుతున్నానని చెప్పారు. గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. మీ బిడ్డ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరికని అన్నారు. అవ్వాతాతల ఆత్మ గౌరవం గురించి నేను ఆలోచన చేశానని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికి పెన్షన్ పంపించామని చెప్పారు. 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ఉదయమే పెన్షన్ అందించాం. గత ప్రభుత్వం అరాకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశామని ఆయన స్పష్టం చేశారు. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదు అన్నారు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా అని అడిగారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయాయి. విలువ లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేసాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నానని చెప్పారు. 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే, మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అని అంటే, నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా. మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా, ఎందుకనంటే చేయగలిగింది నేను చెప్పాలి, చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, నేను చెప్పకూడదు. చేయగలిగిందే చెప్పాలి. కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా, ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ, అవ్వాతాతలకు కానీ, పిల్లలకు కానీ, ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు. అవ్వాతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము, తగ్గే పరిస్థితి అసలు ఉండదని కూడా చెప్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, 2014లో ఏం జరిగింది అన్నది కూడా మీరందరికీ కూడా తెలిసి ఉండాలి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుందే ఉంటుంది. నా సిద్ధం సభలు చూస్తూ ఉన్నారా, టీవీలలో అన్న చూస్తూ ఉన్నారా మీరంతా? నా సిద్ధం సభల్లో నేను చెప్పే మాటలన్నీ కూడా. నగరంలో నూతన నటి దర్శి ఫేమ్ శాంతి సందడి చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను విమృద ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా శాంతి తెలిపారు. వేడుకల్లో నగరవాసులందరూ పాల్గొనాలని ఆమె కోరారు. నగరంలోని అమరావతి కన్వెన్షన్ నందు
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను విమృత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నూతన నటి దర్శి ఫేమ్ శాంతి తెలిపారు. ఈ విషయమై విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయవాడ నగర ప్రజలకు ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను విమృత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ వేడుకలకు తనను ముఖ్య అతిథిగా పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు నగర ప్రజలందరూ ఈ వేడుకలలో పాల్గొనాలని కోరారు. అనంతరం విమృత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ మా ఆహ్వానం మన్నించి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దర్శి ఫేమ్ శాంతి రావడం తమకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకలను తమ సంస్థ మరియు లయన్స్ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతిప్రియ, దర్శిని ఫిల్మ్ హీరోయిన్. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి, విజయవాడ ప్రజలందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు. విమృత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో విద్యా అండ్ వైద్య రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఈ ఉగాది వేడుకల్లో నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. టుమారో 4 to 9 జరగబోతున్న ఉగాది వేడుకల్లో మీరందరూ వచ్చి కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గాప్రసాదరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ పాస్ట్ ప్రెసిడెంట్, అలాగే విమృత ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సిఎండి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. దానికి చీఫ్ గెస్ట్గా మన నూతన హీరోయిన్ శాంతిప్రియని గెస్ట్గా పిలవడం జరిగింది. రేపు అలాగే విద్యా, వైద్యం, అలాగే సామాజిక కార్యక్రమాల్లో సేవలు అందించిన ప్రముఖులకి ఉగాది పురస్కారాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అంతా కూడా అమరావతి కన్వెన్షన్లో చేస్తున్నాము. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామ్చంద్, హెల్త్ అండ్ వెల్త్ ఫౌండేషన్ ఫౌండర్ అండి. రేపు విజయవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అండ్ విమృత ఫైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా నిర్వహించబోయే ఉగాది వేడుకలకు హైదరాబాద్ నుంచి దర్శిని ఫేమ్ హీరోయిన్ శాంతిప్రియ గారు విచ్చేశారని. రేపు నగరంలో ప్రముఖులకు విద్య, వైద్య, సామాజిక రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తించి వారికి శాంతిప్రియ గారి చేతి మీద పురస్కారాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకి విజయాలు కోరుతున్నాం. నగర ప్రజలకు, డి ఛానల్ ప్రేక్షకులకు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకునే శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అందరి కుటుంబాల్లో మంచి జరగాలని ఆయన కోరుకున్నారు. డి ఛానల్ ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి, తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలి, కొత్త ప్రభుత్వం రావాలి. ఆ కొత్త ప్రభుత్వం పరిపాలనలో మనందరికీ మేలు జరగాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ బోండా ఉమామహేశ్వరి. 4వ డివిజన్లోని జమాక్ అపార్ట్మెంట్లో ముస్లింల ఆత్మీయ సమావేశంలో దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడారు. హౌసింగ్ సొసైటీలో ఈరోజు ఇక్కడ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, గత పాలకవర్గ సభ్యులు కానివ్వండి, పెద్దలందరూ ఒక సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో జమాక్ హౌసింగ్ సొసైటీ తరపున ఈ ప్రాంతంలో ఈ హౌసింగ్ సొసైటీకి జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరిగా చర్చించుకుంది. ఈరోజు అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగింది. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది.
మేమందరం గారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా కేసినేని నాని గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీకు పూర్తిగా సహకరిస్తామని చెప్పని ఇక్కడ పెద్దలందరూ చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే పెద్దలందరూ గారు ఈరోజు కలిసికట్టుగా హౌసింగ్ సొసైటీ ఒక అభివృద్ధి, ఏదైతే వాటర్ కానివ్వండి, తూర్పు ఫేస్ ఉన్న రోడ్డు కానివ్వండి, ఒక అభివృద్ధి కోసం పెద్దలందరూ గారు కోరుకున్నారు. తప్పకుండా రేపు ఎన్నికల తర్వాత పెద్దలందరూ ఒక ఆశీర్వాదంతో ఏదైతే ఇక్కడ అతి ముఖ్యమైన వాటర్ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ లేకపోతే హౌసింగ్ సొసైటీ వాళ్ళకి అందించే విధంగా మేము అందరంగా కృషి చేస్తామని చెప్పని, అదేవిధంగా తూర్పు పక్కన ఉన్న రోడ్డు ఫేసింగ్ గారు వెంటనే కమిషనర్ గారి దృష్టికి గారు తీసుకెళ్ళి ఆ ప్రతిపాదన తీసుకుని దాని గారు ఈరోజు మేము పరిష్కరించే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పని, ఈరోజు పెద్దలందరూ గారు కలిసికట్టుగా ముందుకు రావటం అంటే ఒక మంచి వాతావరణం. ఏదైనా అందరు గారు కలిసికట్టుగా ముందుకు వస్తే ఒక మంచి వాతావరణం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు అందరు గారు ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ తూర్పు నియోజకవర్గంలో పెద్దలందరూ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని ఏ నమ్మకం అయితే మా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకానికి అనుగుణంగా జమాక్ హౌసింగ్ సొసైటీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మనకి జమాకోలో ఉన్న సమస్యల మీద పెద్దమన చేసుకునే అవినాష్ గారు ముసునూరు సుబ్బారావు గారిని, దేవినేని సాంబశివరావు గారిని, ఆళ్ళ చల్లారావు గారిని, అన్నయ్య చిట్టుబాబు గారిని, బాబ్జీ గారిని, త్రినాథ్ గారిని ఏర్పాటు చేసి మన ముందుకు పంపించి ఇక్కడ రెండు వర్గాలుగా ఉన్న ఇద్దరిని కేకేపిచ్చి అసలు మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకని ఇలా అని చెప్పి మాట్లాడారండి. మాట్లాడితే మనకున్న సమస్యలు క్లుప్తంగా వారి దృష్టికి తీసుకెళ్ళాము. అసలు తూర్పు వైపు రోడ్డు మరీ ఇదిగా ఉందండి, నడవాలన్నా ఏదన్నా అర్ధరాత్రి ఆడవాళ్ళు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది అని అంటే ఎలక్షన్ అయినగానే ఫస్ట్ ఏపిచ్చేదే నేను అది ఏపిస్తాను, మీకనేది నేను మీకు చేయటాకే సేవలో ఉన్నానని చెప్పారండి. అలానే మంచినీటి గురించి అడిగాము. ఎలక్షన్ అయినా కానీ ఫస్ట్ కౌన్సిల్లో అయ్యేది. గతంలో ఏమయ్యేదంటే ఒక గ్రూప్ కింద కూర్చునేది, ఒక గ్రూప్ పైన కూర్చునేవాళ్ళు. వాడు కింద నుండి రా అంటే పైన వాడు వచ్చేవాడు, కొట్టుకునేవాళ్ళు, కేసులు అయ్యాయి. ఇవాళ ఆ బాధ లేకుండా అవినాష్ గారి సెలవుతో అందరూ ఒకే వేదిక మీద అన్నదమ్ముల్లా కూర్చునే పరిస్థితి ఏర్పడింది. మరి మన రోడ్డు దాటితే అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉంది, మన అపార్ట్మెంటు 40-45 లక్షలు ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పార్కింగ్ లేకపోవటం, గొడవలు, మున్సిపల్ వాటర్ లేకపోవటం. ఈ 3 సమస్యల మీద పెద్దలందరూ కలిసి అవినాష్ గారు అనుమతితో పెద్దలందరూ కలిసి మాట్లాడారు. ఈ పార్కింగ్ సంబంధించి ఈ సూపర్ బజార్ ఒకటి అడ్డుగా ఉందని చెప్పి అన్నారు. దానికి ఒక కమిటీ వేశారు. సాధ్యాలు చెప్పి ఆ సూపర్ బజార్ని పైకి పంపించి అపార్ట్మెంట్కి కావాల్సిన పార్కింగ్ని ఏర్పాటు చేస్తామని అదే పెద్దలందరూ చెప్పారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ కూడా ఇస్తామని చెప్పి మరి ఈ 2 కూడా ఇస్తే అవినాష్ గారు మా యొక్క ప్లాట్ వాల్యూని 40 లక్షల నుండి 60 లక్షల రూపాయలు పెరుగుద్దని ఆశిస్తున్నాం. ఎందుకంటే పార్కింగ్ వాటర్ సమస్య తెరిస్తే ఇక ప్లాట్ వాల్యూ పెరుగుద్ది. గొడవలు కూడా లేవు, ఎందుకంటే అందరూ కలిసిపోయారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. 35వ డివిజన్ పూర్ణానందపేట ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు సుజనా చౌదరి. సోమవారం సుజనా చౌదరితో పాటు కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 35వ డివిజన్లోని పలు వీధుల్లో ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని సమస్యలను సుజనా చౌదరి దగ్గర స్థానికులు ప్రస్తావించారు. వారి సమస్యలు పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వృద్ధులు, చిరు వ్యాపారులను పలకరిస్తూ సుజనా చౌదరి ప్రచారం ముందుకు సాగింది. బ్రహ్మరథం పడతా ఉన్నారు.
దాంతో నాకు అమాయకత్వంతో కానీ దేనితోనైనా 10 సంవత్సరాలు ఆ మనిషి ఇంత అసూయపడడం అనేది నేను తెలుసుకోలేకపోయాను. ఈరోజు ఏంటంటే ఆయనకు వణుకొచ్చింది. ఆయన గురించి నేను మాట్లాడతాం అనవసరం. ఎందుకంటే ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటాయనేది మర్చిపోయాడు ఆయన. ఒక్క పశ్చిమే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, వెస్ట్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు. డబుల్ ఇంజిన్ నడుస్తుంది ఇక్కడ. అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇక్కడ కేశినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యే అవబోతున్నాం. అందులో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అందులో డౌటే లేదు. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి, మాకు ప్రజాదేవులు ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత గౌరవంగా ఉంటే 10 సంవత్సరాలు ఎంపీ తల ఉంచుకోవాలి ఎవరైనా సిగ్గుచేటుతో. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వచ్చి ప్రజలకు ఏం చేసాము అని చూపించాలంటే ఇప్పుడు నా అందరూ నేను ఉంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు పలానప్పుడు పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా మార్పు జరిగింది అని ఒక మార్పు రావాలి, ఒక మార్క్ పడాలి అనే ఆశతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాను ఓటు. అది గ్యారంటీగా భగవంతుడి చల్లతో చేసి చూపెడతాం. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఎలా అనుసంధానం చేయాలి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దేశంలో ఉన్న కంపెనీలందరి దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకొచ్చి, ఎందుకంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు జోడిస్తేనే మనకి మంచి నీళ్ళు తయారవుతాయి తాగటానికి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను మా ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థి కింద నేను, మా సుజనా చౌదరి గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కలిసి ప్రచారం మొదలుపెట్టాం. ఈ 35వ డివిజన్లో, ముఖ్యంగా ఈ 35వ డివిజన్ బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని సుజనా చౌదరి గారు గట్టి కంకణం కట్టుకున్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిలో మరొక కోణం చూడబోతున్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు వారు కేంద్ర మంత్రి కింద ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజక అభ్యర్థి అయినందుకు మాకు, అంతేకాకుండా అంటే తెలుగుదేశం పార్టీకే కాదు, భారతీయ జనతా పార్టీకే కాదు, జనసేనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కలిసికట్టుగా ఉండి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారిని అత్యధిక మెజారిటీలో గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మా కార్యకర్తలు, నాయకులు అయితే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దాం, ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని చూడబోతున్నామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారిద్దరి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుందని మేమందరం తలుచుకుంటే ఎప్పుడెప్పుడు ఆ ప్రభుత్వం వస్తుందని అందరం తప్పకుండా ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు తన విజయానికి ఎంతగానో దోహదపడతాయని సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత 3 నెలల కాలం సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగిందని, ప్రజల నుండి తమ ఎన్నికల ప్రచారానికి అపూర్వమైన స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ పరిధిలోని వివిధ కాలువ కట్లపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్, వైసీపీ నాయకులతో ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు సతీమణి రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తనకు సెంట్రల్ నియోజకవర్గం బాధ్యత అప్పగించిన నాటి నుండి నేటి వరకు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికలలో తాను 25,000 మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకటో డివిజన్లో పర్యటన భాగంగా ఈ యొక్క ప్రాంతం అంతా పర్యటించడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మా సోదరిమణి కార్పొరేటర్ గారు సునీత గారు, ఇతర పార్టీ నాయకులందరూ కలిసి ఈ పర్యటన చేస్తున్నాం. దాదాపు ఈ డివిజన్లో నేను 5వ 4వ రావడం జరిగింది. ఇది 5వ అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కంటిన్యూగా ప్రజలతోనే ఉన్నాను. ఎలక్షన్ కోడ్ రానంత వరకు కూడా ఎక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళాను. అవి కంటిన్యూ అవుతున్నాయి. తప్పకుండా ఈ నియోజకవర్గంలో గెలుపైతే మాత్రం 100% ఖాయం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 25,000 మెజార్టీ వస్తుందా, 30,000 వస్తుందా, పైన వస్తుందా అనేది తప్పకుండా మనం దాని మీద డిస్కస్ చేసుకోవాలా. అదేవిధంగా ఇక్కడున్న మైసూర్ బోండా సెంట్రల్ నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే గుండి ఏమి ఏడవలేదు, కానీ ఇప్పుడు వచ్చి ఏదో సాధిస్తా అని చెప్తున్నాడు.
నేను జనరల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పకపోతే అర్థం కాని పరిస్థితి అవుతుంది. పాప వారి సతీమణి గారు వీరి కోసం తిరుగుతున్నారు ఓట్లేయమని. తప్పులేదు, ఎందుకంటే భార్యగా తప్పులేదు. భర్తని తప్పులు చేసినా కూడా భార్య బరాయిస్తుంది, తప్పదు, అది లోక సహజం అది. అంతే తప్ప అతను తప్పు చేస్తే ఆమె సహిస్తుంది కదా అని చెప్పని మిగతా వాళ్ళు సహించే పరిస్థితి ఉండదు. అమ్మ గుర్తుపెట్టుకో తల్లి, నీ వరకు భర్త కాబట్టి తప్పు చేసిన నువ్వు భరిస్తావు తప్ప ప్రజలు భరించరు. అటువంటి వాళ్ళని భరించమని మాత్రం నువ్వు చెప్పబాకు. నేను పాపం చాలా చెప్పుకొచ్చింది ఆమె, ఏదో వెల్లంపల్లి స్థానికేతరుడు అది ఇది అని చెప్పుకొస్తుంది. అతను ఓడిపోతాడు, ఓడిపోతే ఇక్కడ ఉంటాడా, మళ్ళీ పోటీ చేస్తాడని కాగితం రాసే వాళ్ళని అడుగుతుంది తల్లి. పాపం తల్లి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు తల్లి? నువ్వు మీరుండేది ఎక్కడ తల్లి? ఈస్ట్ కాన్స్టిట్యున్సీలు కాదు, మీ ఇల్లు అక్కడ కాదు ఉండేది. నిజం చెప్పు తల్లి. జనరల్గా బాగున్నామంటే పచ్చి అబద్ధాలు ఆడతాడు, తాగుబోతు అవన్నీ నాకు తెలుసు. కానీ నువ్వు ఇంట్లో మహాలక్ష్మి తల్లి, నీ పేరు సుజాత అనుకుంటాను, నాకు పేరు ఐడియా లేదు. ఇంట్లో లక్ష్మీ తల్లి దాకా ఉంటావు నువ్వు చెప్పు తల్లి, నువ్వు ఎక్కడ ఉంటావు తల్లి? ఉండేది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలు కాదా? మరి నువ్వు ఉంటూ నన్ను అడగడం కరెక్టా? నువ్వు పోని చెప్పు. నేనన్నా నగరానికి అధ్యక్షుడిగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉన్నా కాబట్టి నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. మరి మీ శ్రీవారు వారు ఏం పనిచేశారు? ఓన్లీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. మీరు ఎలక్షన్ కేసు ఎఫిడవిట్లో కూడా మీ అడ్రస్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ దాన్ని చూసుకోండి ఒకసారి. మీరు ఎలక్షన్స్కి మీరు ఎఫిడవిట్ వేస్తారు కదా 2014లో 2019లో, వాటిలో మీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అడ్రస్సే పెట్టారు దాంట్లో కూడా. ఒకసారి చూడతా బంగారు తల్లి, ఎందుకంటే పాపం ఏదో మీడియా ఉంది కానీ మాట్లాడచ్చు తల్లి. అదేవిధంగా ఎవరో నేను ఏదో ఏసీలు తీసుకుని ఎక్కొట్టామని చెప్పావు తల్లి. నిజంగా తల్లి, నా అడ్రస్ అయితే మారలేదు. ఎప్పుడు కూడా నేను బ్రాహ్మణులు ఉన్నాను. చెప్పు తల్లి, వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటే అవసరం ఉంటే రమ్మని చెప్పు. ఎందుకంటే నేను మీ ఆయనలాగా డబ్బులు ఎక్కొట్టి తిరుపతి పారిపోలా. తుప్పు సామాలు, చెత్త సామాలు దొంగిలించి నా మీద కేసులు వెళ్ళి నా మీదేమి. మీ ఆయన తిరుపతి ఎందుకు పారిపోయాడు, మీ విధంగా మీకు ఏ విధంగా అంటే నేను ఆ లోతులకు వెళ్ళదలుచుకోలేదు. కానీ తప్పు తల్లి, నువ్వు మీ ఆయన చేసిన చెప్పుకో, ఇబ్బంది లేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 1వ డివిజన్లోకి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు లెనిన్ నగర్, వెంకటేష్ నగర్ పర్యటన జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సార్ రాగానే ఒక 5 బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగిన రోడ్డు కూడా వేయడం జరిగింది. సార్ రాగానే అభివృద్ధి కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ఏదైతే మనం ప్రతి గడపకి వెళ్ళినప్పుడు సార్తో 4-5 పథకాలు రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు, వాలంటీర్లు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వాన్ని ఎంత సహకరిస్తుంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఆప్ చేసి వృద్ధులను కూడా సచివాలయానికి తీసుకెళ్లి పెన్షన్లు ఆప్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏదైతే ప్రజలు ఆలోచించాలి, రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మన ఎమ్మెల్యే అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, జగన్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్డీఏ తరఫున ఏ టీమ్గా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, బి టీమ్గా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద బిల్లులకు మన రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ 2 మద్దతు ఇచ్చాయని, అందువల్లే ఈ పార్టీలు బీజేపీకి ఏబీ టీములుగా ఉన్నాయని మండిపడ్డారు. స్థానిక 41వ డివిజన్ దర్గా ప్రాంతంలో జి కోటేశ్వరరావు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజలకు, దేశానికి కలిగే ప్రయోజనాలను, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి, వైసీపీకి ఓటు వేస్తే కలిగే అనర్థాలను వివరించారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు దేశ ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, ఎయిర్లైన్స్, పోర్టులు వంటి వాటిని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కరుచౌకగా అమ్మేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు సిఏఏ, ఎన్ఆర్సీ వంటి తీసుకొచ్చిందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక మతోన్మాద విధానాలను అటు చట్టసభల్లోనూ ఇటు ప్రజాక్షేత్రంలోనూ వ్యతిరేకించింది కమ్యూనిస్టులు, ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రమేనని చెప్పారు. సిఏఏ, ఎన్ఆర్సీ వంటి మత ప్రాతిపదికన జనాభా మధ్య విభజన తీసుకొచ్చే బిల్లులతో సహా ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే బిల్లులకు ప్రధాని మోడీ అడగకుండానే రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ మద్దతు ఇచ్చి తమ స్వామి భక్తిని చాటుకున్నాయని ఎద్దేవా చేశారు. అందువల్ల దేశం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని, వైసీపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి నక్క వీరభద్ర, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివర, తాడి పైడియా, పంచదర్ల దుర్గమ్మ, కొట్టు రమణ, స్థానిక నాయకులు బాపనపల్లి వీరాంజనేయులు, టి పూర్ణయ్య,
బాపనపల్లి రవి, కార్యవర్గ సభ్యులు, ఏఐవైఎఫ్ నగర నాయకులు, మహిళా సమైక్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి ఒక ప్రక్కన, ఎన్డీఏ కూటమి ఒక ప్రక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ఇండియా కూటమి భాగస్వాములైనటువంటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి జి కోటేశ్వరరావు కంకి కొడల గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నా. అదే సందర్భంలో ఈ రోజున ఎన్డీఏ ఒక భాగస్వాములైనటువంటి బీజేపీతో అంటగాగేటటువంటి రెండు టీములు, ఏ టీము తెలుగుదేశం, జనసేన అయితే బీజేపీకి బి టీమ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా బీజేపీ కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మివేసింది. అటు రైల్వేసు, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసీల వంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి కారు చౌకగా అమ్మివేసినటువంటి సందర్భంలో బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ బిల్లుకి అనుకూలంగా తెలుగుదేశం ఓటు వేసింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేసింది. అలాగే ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో తెలుగుదేశం అనుకూలంగా ఓటు వేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగానే వేసింది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, అటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరు గెలిచినా కూడా బీజేపీకి వత్తాసు పలికేటటువంటిదే, బీజేపీకి మద్దతు పలికేటటువంటి వాటిని. కాబట్టి గమనించి ఇండియా కూటమిని గెలిపించమని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ పోటీ చేసేటటువంటి వ్యక్తులలో స్థానికంగా విజయవాడ నగర సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వాడిని, కార్పొరేటర్గా పనిచేసినటువంటి వాడిని, సుదీర్ఘంగా 4 దశాబ్దాలుగా విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల్లో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నగర కార్యదర్శిగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల కష్టాలు తెలిసినటువంటి వారిని ఓటు వేసేటటువంటి ముందు పనిచేసే వారికి అవకాశం కల్పించమని చెప్పి, పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టమని చెప్పి ఈ సందర్భంగా కంకి కొడవలి గుర్తు మీద నాకు ఓటు వేసి గెలిపించమని చెప్పి ఇదే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. జీకే అంటే జి కోటేశ్వరరావు, జీకే అంటే మాకు ఓకే అని చెప్పి ప్రజల నుంచి మంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఇదే సందర్భంగా మేము చెప్పేటటువంటిది ఓట్ ఫర్ వర్కర్, పనిచేసే వారికి ఓటు వేయమని చెప్పి కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో పార్లమెంటుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అన్యాయం చేస్తారని పుత్తున వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా జనసేనను ఆశ్రయం చేస్తారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అసమర్థత వల్ల మేము కూడా నష్టపోయామని చెప్పారు. 1 టౌన్లోని కోమల విలాస్ సెంటర్ వద్ద తన నివాసంలో పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లపై కాపులెవరూ సంతృప్తిగా లేరని చెప్పారు. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకోవడం ఏపీలో కులాల మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టే కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వానికి, తన పదవికి ఆయన రాజీనామా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మీరు చూశారు, జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో, ముందు చూపుతోనే మాట్లాడుతా ఉన్నా. నాయకుడంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికి భరోసా ఇవ్వలేరు. బట్ చాలామందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం.
కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకువస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని, తయారు చేస్తారని నమ్మాం. గుడ్డిగా అడుగులు వేశాం. ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని, మార్పు తీసుకువస్తారని 2014లో పోటీ చేయకపోయినా 2019లో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన 2024లో అద్భుతం జరుగుతుందని, ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి ఈరోజు భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు, 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు. కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులుండను అన్నది. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తనపై పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని, దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే తాము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డుండి రాకేష్ తెలిపారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపులకు గురి చేస్తున్నారని, క్రమశిక్షణతో మెలిగే ఆర్యవైశ్యులపై పోలీసులు దాడులకు పాల్పడటం సరికాదన్నారు. విజయవాడ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్పై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ విజయవాడ గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు మద్దతు తెలపగా, వైకాపా ప్రభుత్వం వేధింపులకు గురై పేద మధ్యతరగతి ఆర్యవైశ్యుల సమస్యలపై పోరాటం చేస్తున్నాననే నెపంతో రాకేష్పై ఉద్దేశపూర్వకంగానే వైకాపా రౌడీలు దాడి చేశారని ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తనపై పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని, దీనిపై పోలీసు ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే తాము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని రాకేష్ తెలిపారు. నిన్న ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన దాడిలో మా అధ్యక్షుడు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు డుండి రాకేష్ గారిని టార్గెట్ చేసుకుని కొంతమంది రౌడీలు, ఆర్యవైశ్య సంఘానికి సంబంధం లేని వ్యక్తులు ఎంటర్ అయి వారితో గొడవపడి, అంతేకాకుండా పోలీసులు కూడా ఎంటర్ అయ్యి పోలీసులు కూడా ఒక ప్రవర్తన చూస్తే ఒక రౌడీ మూకల ప్రవర్తనలాగా ఉంది. ఒక సీసీ ఫుటేజ్ చూస్తుంటే చాలా దారుణంగా ఒక వ్యక్తిని చొక్కా పట్టుకుని తోసుకుంటా కొట్టుకుంటా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అంటే ఈ ఘటనని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇటువంటి పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కొంతమంది వ్యక్తుల వెనకమాల చేరి. మీకు ఎన్నోసార్లు మా నాయకులు వారు హెచ్చరిస్తున్నారు, నిర్భయంగా నిష్పాక్షికంగా వ్యవహరించండి, శాంతియుతంగా ఎలక్షన్స్ చేయండి అని చెప్తున్నా కూడా కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహంతో చేసిన ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఘటనలు రెగ్యులర్గా చూస్తున్నాం. ఇవాళ మా డుండి రాకేష్ మీద జరిగింది. రోజు మొన్న అనంతపూర్లో చూస్తే ఒక
నమాజ్ జరిగే సమయంలో ఒక ముస్లిం యువతపై చెప్పు పెట్టి కొట్టారు. ఇటువంటి సంఘటనలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నా కూడా కొంతమంది మన ఉన్నతాధికారుల ప్రోద్బలంతో, ముఖ్యంగా విజయవాడ నగరంలో ఒక పెద్ద అధికారి ప్రోద్బలంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. రోజు ప్రచార వార్తాపత్రికల్లో చూస్తున్న ఆ వ్యక్తి పేరు కూడా. వెంటనే అతన్ని ఇక్కడి నుంచి తప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడిన పోలీసు అధికారులందరూ వచ్చి బేషరతుగా మాకు రాకేష్ గారికి క్షమాపణ చెప్పాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఏదైతే నిన్న ఆర్యవైశ్య సంఘం, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి అధ్యక్షులు వారే, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వారే స్వయంగా వచ్చి మాజీ శాసనసభ్యులు ఆర్యవైశ్య బంధు బోండా ఉమామహేశ్వరరావు గారిని కార్యక్రమానికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా వారి ఆహ్వానం మేరకు అమ్మా కళ్యాణ మండపానికి వస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఒక పనికిమాలిన ఒక వ్యక్తి వారి వర్గాన్ని అక్కడ పెట్టి మా వైశ్యుల్లో చీలిక తీసుకురావడానికి వారి చేత మా మీద దాడి చేయించి మీటింగ్ జరుగుతున్న టైంలో భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి అనవసరంగా సంఘ విద్రోహ చర్యలు చేసే విధంగా నినాదాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా స్టేజ్ కిందకి లాగి మా మీద దాడి చేయబోయారు. పోలీసు వారు మాకు రక్షణగా ఉండి ఆపాల్సింది పోయి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు అక్కడ ఉన్న బోండా ఉమా గారి సమయంలో అనేక రకాల పోలీసులందరూ కూడా ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి వాళ్ళని ఆపకుండా ఇమీడియట్గా స్టేజ్ మీద ఉన్న మమ్మల్ని ఆపేయాలని, వెళ్ళిపోవాలని మమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. వారికి మేము గౌరవం ఇచ్చి మేము దిగి వెళ్ళిపోతూ ఉంటే బోండా ఉమా గారిని వారి కార్యక్కి పంపించారు. నేను బయటకు వస్తానుంటే నిర్దాక్షిణంగా నా చొక్కా పట్టుకొని అందరి ముందు నన్ను చొక్కా పట్టుకొని కారు లాక్కుంటూ వెళ్ళి జీబులో వేసి జీబులో పోలీసు వారు అనఫీషియల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. యూనిఫామ్ లేని పోలీసుల్ని జీబెక్కించి నాతో వచ్చేటప్పుడు కనీసం కానిస్టేబుల్ కూడా రాలా, యూనిఫామ్ లేని పోలీసులు మాత్రం నా జీబులో వచ్చారు. నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నన్ను స్టేషన్లో వదిలేసి ఇమీడియట్గా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన పోలీసు అధికారులకి మేము క్లియర్గా చెప్పాం, ఏసీపీ గారికి కానీ సిఐ గారికి కానీ డీసీపీ గారికి కూడా చెప్పాం, మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. అయినా సరే వారు ఇప్పటి వరకు కూడా గొడవ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి యాక్షన్ తీసుకోవాలా, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఈరోజు నా మీద ఏదో కేసు పెట్టాలని నేను శాంతియుతంగా ఉదయం 9:30 నుంచి 5:30 దాకా తక్కువ మంది జనంతో 144 సెక్షన్ ఉందని మాకు కూడా తెలుసు, చట్టాన్ని మేము గౌరవిస్తాం. తమ్మిన పోతురాజు చేసిన సేవలు ఎప్పటికీ మరోలేవని సిపిఐ పశ్చిమ అభ్యర్థి కోటేశ్వరరావు అన్నారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని కోరారు. తమ్మిన పోతురాజు 42వ వర్ధంతి కార్యక్రమం వన్ టౌన్ లోని లెనిన్ భవన్ నందు జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ పశ్చిమ అభ్యర్థి కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ్మిన పోతురాజు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదటి శాసనసభ్యునిగా పశ్చిమ నుండి ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరోలేవని కొనియాడారు. ఒకవైపు ప్రజల పక్షాన నిలబడే కమ్యూనిస్టులుంటే మరోవైపు కార్పొరేట్ శక్తులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికలో కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. పోతరాజు నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత 42వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళుల్ని కమ్యూనిస్ట్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. కాబట్టి తమ్మిన పోతరాజు నీతి నిజాయితీలకు మారుపేరు. కాబట్టి పోతరాజు గారి దార్శనికత, కూలీ సంఘాలను పెట్టించి విజయవాడ నగరంలో అంటరానితనానికి వ్యతిరేకంగా, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పిచ్చిపేట లాంటి ప్రాంతాల్లో పాత బస్తీలో కార్మిక సంఘాలను పెట్టించి మున్సిపల్ కార్మిక సంఘాన్ని ఏర్పరిచి అంటరానితనాన్ని రూపుమాపినటువంటి ఒక సంస్కర్త కామ్రేడ్ తమ్మిన పోతరాజు. కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో వీధి వీధిన గ్రంథాలయాలను ఏర్పరిచి యువతీ యువకుల్ని సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలకు ఆకర్షింపజేసి యువతని ప్రోత్సహించినటువంటి గొప్ప నాయకుడు తమ్మిన పోతరాజు. అటువంటి తమ్మిన పోతరాజు గారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2 సార్లు పట్టం కట్టింది. ఈ రోజున కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి అంటే, ఈ రోజున పాత బస్తీ అభివృద్ధి చెందింది అంటే ఆనాడు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు చేసేటువంటి కృషి, వారి యొక్క దార్శనికత, వారి యొక్క విజనే దానికి కారణమని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీకి మేము సగర్వంగా చెప్తున్నాం. పార్టీ నిర్మాణంలోనూ ప్రజాసేవలోనూ ఒక అంకిత భావం, నీతి నిజాయితీ. వారు చనిపోయిన తరువాత మరి చాలా పేదవాడిగా
ఆయన ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి చివరి దశలో. పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక సాధారణ పేషెంట్ లాగానే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మహానాయకుడు, త్యాగశీలి, డబ్బు లేనటువంటి వాడు, నిరుపేద సామాన్యుడు. ఆయన చనిపోతే ఆయనకి సొంత ఇల్లు లేదు చనిపోయిన తర్వాత. కాబట్టి కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీయే విరాళాలు సమకూర్చి ఆ పేద ప్రజల నాయకుడికి, ఆ మహానాయకుడికి ఒక ఇల్లుని ఆ కుటుంబ సభ్యునికి కొనిపెట్టినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. దట్ ఈజ్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు. ఇవాళ నాయకులను చూస్తున్నాం, ఇవాళ ఎన్నికల్లో వచ్చేటువంటి నాయకులను చూస్తున్నాం. కోటాను కోట్ల రూపాయలకు అధిపతులు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ రోజున కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి ఆశయం ఏదైతే ఉన్నదో, కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి జయంగా పనిచేసేటువంటి కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి లక్ష్యాన్ని, వారి ఆశయ సాధనకి ప్రతి ఒక్కరు పునరంకితం కావాలి. దానిలో భాగమే కామ్రేడ్ కోటేశ్వరరావు గెలుపుగా భావించాలని చెప్పి నేను భావిస్తూ జోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు. ఉద్యమ నిర్మాత కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి 42వ వర్ధంతి. వారు భౌతికంగా దూరమై 42 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు మాకు అందించినటువంటి జెండా, వారు మాకు అందించినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి రాజకీయ వారసులుగా ఈ రోజున పోతరాజు గారిని అందించినటువంటి జెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో 42వ వర్ధంతి ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం. విజయవాడ నగరంలో, అందున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ్యుడిగా 1952లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడటం, ఈ ప్రాంత ప్రజలకి తలలో నాలికలాగా పేద ప్రజలకి అండగా ఉండి ఈ రోజుకి కూడా స్మరించుకునేటటువంటి పరిస్థితి ఉన్నదంటే కార్మిక నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా వారు పేద ప్రజలకు చేసినటువంటి సేవే అనేటటువంటిది మేమందరం కూడా భావిస్తూ, ఇప్పటికి కూడా ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు జరిగేటటువంటి క్రమంలో నీతి నిజాయితీతో పనిచేసేటటువంటి కమ్యూనిస్టు శ్రేణులుగా పోతరాజు గారు అందించినటువంటి జెండాని ముందుకు తీసుకెళ్లేటటువంటి కమ్యూనిస్టులుగా ఒకవైపున మేము పోటీ చేస్తూ ఉన్నాం. అలాగే ధనార్జనతోటి వ్యాపారం చేసేట రాజకీయాల్ని వ్యాపారం చేస్తూ ఈ రోజున కోట్ల రూపాయలతోటి నోట్లు కొనుగోలు చేసుకోవాలనేటటువంటి వ్యక్తులు ఒక పక్కన ఉన్నటువంటి తరుణంలో ఇవాళ పోతరాజు గారు మాకు అందించినటువంటి స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది, ఒక పోతరాజు గారు లాంటి నాయకుల్ని, అలాగే ఈ యొక్క గెలిపించినటువంటి మీరు అదే కోవలో పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ అభ్యర్థుల్ని ప్రశ్నించేటటువంటి గొంతుని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా వెల్లడి. భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధంగా తమ కళాశాలలు వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యాబోధన చేస్తున్నామన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుళ్లపల్లి శ్రీనివాస్. పోతిన మహేష్ పార్టీని వేడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్న జనసేన పార్టీ నేతలు. పొలాలు, ఆస్తులు పార్టీ కోసం అమ్ముకున్నానని చెప్పడం అర్ధరహితమని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.